థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హలో సార్. హలో సార్. హలో. హలో సార్. హాయ్. హలో సార్. హలో. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నేను స్టేట్ గవర్నమెంట్ లో వర్క్ చేశాను, సెంట్రల్ గవర్నమెంట్ లో వర్క్ చేశాను, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో వర్క్ చేశాను. కానీ ఇప్పుడే మొట్టమొదటిసారిగా ఒక మహత్తరమైన బాధ్యత నా నెత్తిన పడింది. ఇక్కడ నాకంటే సీనియర్ ఆఫీసర్స్ ఉండొచ్చు, ఎఫిషియెంట్ ఆఫీసర్స్ ఉండొచ్చు. ఈ పనికి సంబంధించినంత వరకు అందరూ ఐకమత్యంగా అన్యోన్యంగా వర్క్ చేస్తేనే నేను ఈ లక్ష్యంలో విజయం సాధించగలను. అందువల్ల అంతస్తులు చూడకుండా, తారతమ్యాలు చూడకుండా అందరూ చిత్తశుద్ధితో పనిచేయాలి. సో ఐ నీడ్ ఆల్ యువర్ కోఆపరేషన్ అండ్ లెట్స్ డూ ఇట్. ఓకే సార్. రే ముక్తార్, ఓ హ్యాపీ న్యూస్. నేనే ఈ సిటీలో ఇప్పుడు లీడింగ్ ఫోటోగ్రాఫర్ని. తెలుసా నీకు? రే, గూడెంలోని పచారీ కొట్టు వ్యాపారం బాగా సాగుతోందా? అక్కడ బ్లాక్ అనే రౌడీ ఉన్నాడే, వాడిని క్లోజ్ చేశాను. నవరా నవ్వు. మై ప్రాబ్లమ్ ఇస్ ఓవర్. ఇక గూడెంలో ఎవరికి నా మీద సందేహం రాదు. ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది, కానీ ఇంకో ప్రాబ్లం స్టార్ట్ అయింది. మనల్ని పట్టుకోవడం కోసమే ఈ ఇండియన్ గవర్నమెంట్ కొత్తగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ స్టార్ట్ చేసింది. దాని గురించి నువ్వే వరి అవ్వకు. దాని డైరెక్టర్ హరికృష్ణ, ఆయన చెల్లెలు నా క్లాస్మేట్. ఆ అమ్మాయి హెల్ప్ తో వాళ్ళ అన్నయ్య గురించి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటాను. మనం భయపడాల్సిన పనేం లేదు. అదలా ఉంచు. నజరీన్ బాను అనే ఒక అమ్మాయిని చూపించానే, వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నాను, వెళ్ళావా? ఇప్పుడు ఆ మొత్తం ఫ్యామిలీ నా కంట్రోల్లోనే ఉంది. నా చేతిలో వాళ్ళు కీలు బొమ్మలైపోయారు. ఇది మా అన్నయ్య రూమ్. వావ్, రండి రండి, లోపల చూడండి. వావ్, ఎలా ఉంది? అవును, మేము ఎప్పుడు ఇక్కడ అల్లరి చేస్తూ ఉంటాం. వెరీ గుడ్. ఏ అటు చూడు, ఆ ఫోటోలో ఉన్నాడే ఆయనే మా బావా. ఇంతకంటే గ్రాండ్ గా ఉంటుంది. నా రూమ్ పైన ఉంది. ఆ ఫోటోలో నేను కూడా ఉన్నాను. మా అమ్మ, మా నాన్న, ఇది మిస్ ఇండియా. నాకేం తక్కువే? ఏం తక్కువ లేదు, అన్ని కొంచెం ఎక్కువే ఉన్నాయి. అన్నయ్య, వదిన లేదు, త్వరలో జరగబోతుంది. కానీ ఈవిడే మా వదిన. ఇది కూడా నాకు వదినే. ఏ కథలు చెప్పకే. అవును, మా అన్నయ్యను పెళ్లి చేసుకోబోతోంది. ఈయన పెద్ద మావయ్య, చిన్న మావయ్య, పెద్దత్తయ్య, చిన్నత్తయ్య. ఇదెవరు? వసపిట్ట. కొట్టానంటే నేను వసపిట్నా? మా అమ్మ అసలు నాకు వసే పోయలేదంట. మహేశ్వరి, ఇక్కడేం చేస్తున్నారు? వదినా, వీళ్ళంతా నా ఫ్రెండ్స్. వదినా, అయితే ఏమిటి? నీ రూమ్ ఉందిగా, నీ ఫ్రెండ్స్ అక్కడికి తీసుకెళ్ళొచ్చుగా. బావ రూమ్ కిందకి తీసుకొచ్చావు. అక్కయ్య, పెళ్ళైన తర్వాత బావ నీ మొగుడవుతాడు. ఇప్పుడు నీకు బావే, నాకు బావే. మా ఫ్రెండ్స్ నీ రూమ్ కి తీసుకెళ్లాలో మాకు తెలుసు. ఏ, నీకేమైంది? రా రా ఇటు. బావ స్పెషల్ టాస్క్ ఫోర్స్ డైరెక్టర్. ఇంపార్టెంట్ ఫైల్స్ ఇక్కడ ఉన్నాయి. అందుకోసం అంటే తారాజవా ఎగిరి పడతావే. నవ్వు. ముక్త, కొట్టు మూసి. హెడ్ క్వార్టర్స్ నుంచి మనల్ని ఇమీడియట్ గా కాంటాక్ట్ చేయమని మెసేజ్ వచ్చింది. ముక్తార్, మనం ఎక్స్పెక్ట్ చేసిన వెపన్స్ ఇవాళ రాత్రి సిలో నుంచి రామేశ్వరం వచ్చి చేరతాయి. రామేశ్వరానికి 4 కిలోమీటర్స్ దూరంలో సముద్రంలో డ్రాప్ చేస్తారు. ఎక్కడ డ్రాప్ చేస్తారనే మ్యాప్ తిలావత్ దగ్గరుందట. ఆ మ్యాప్ Stop her!
అన్ని చెక్ చేశాం. ఇందులో సందేహపడటానికి ఏం లేదు. ఉత్త లెక్కర్సే ఉన్నాయి. వెళుతూ ఆ పోస్ట్ బాక్స్ లో ఏదో పడేశాడని చెప్పాడే ఆ టీ కొట్టువాడు. జీపీఓ పర్మిషన్ తో ఆ పోస్ట్ బాక్స్ ఏమన్నానే తెచ్చారా? తీసుకొస్తున్నారు సార్. ఓకే, ఇక నువ్వు వెళ్ళు. రామేశ్వరం. ఇక్కడ ఎవరు లేరే? మనకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. యూర్ రైట్. కమ్ రేయ్, పోస్ట్ సాచారా? చెప్పరా, దూకు.
చేస్తారు. మనమే వాళ్ళకు లొంగిపోదాం. ఈ ఏడాది 2 ఏళ్ళు జైల్లో ఉండే తర్వాత వచ్చేయచ్చు. పెట్టి తెరవరా, అందులో ఏమున్నాయో తెరిచి చూడు. తుపాకులు, బాంబులు, బంగారం ఉంటదనుకుని వచ్చినామండి. ఆహా బామర్దే, ఇందులో పట్టుబడితే 1 2 కాదు 14 ఏళ్ళు బొక్కలో దోస్తారు. మారయ్య, మేమందరం నిన్ను నమ్ముకొని వచ్చాం. ఏమన్నా గురు, మీరు నన్ను నమ్ముకొని వచ్చారా? అవును మారయ్య. అది సరే, డబ్బెంత తీసుకున్నారు? 25,000. మామూలుగా మీ కూలి 200లేగా. 25,000 ఇచ్చినప్పుడు తెలుసుకోవద్దు ఇదేదో గోల్మాల్ వ్యవహారం అని, పట్టుబడితే జైల్లో చెప్పకూడదు తినాల్సి వస్తుందని. బోట్ నడపండ్రా.